సో ఈ సమాజంలో ఎలాగుందనంటే కప్పుకోమనడానికి వాళ్ళకి ఇప్పుకోమని తిరిగినట్టుగా అని వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో ఈ ఆడవాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దానికి ఏమీ తప్పేమీ లేదు. అయితే శివాజీ చెప్పిన దాంట్లో కూడా తప్పులేదు. శివాజీ గారు మాట్లాడింది మ్యాక్సిమం అది కరెక్టే. నా పేరు అరుణ. శివాజీ గారు మాట్లాడింది మ్యాక్సిమం అది కరెక్టే. లేడీస్ అన్నప్పుడు సంస్కృతం ఫాలో అవ్వాలి, మన ట్రెడిషన్ ఫాలో అవ్వాలి, సాంప్రదాయబద్ధంగా ఉంటే గౌరవం ఉంటుంది. ప్లస్ బయట వాళ్ళకి ఎటువంటి హాని జరగదు. చూసే కళ్ళన్నీ ఒకేలాగా ఉండవు కదా, అందరూ మగవాళ్ళందరూ ఒకేలా టైప్లో ఉండరు. సో అందుకే ఆయన చెప్పింది కూడా కరెక్టే. కల్చర్ ట్రెడిషన్ తగ్గట్టు అది దాంట్లో తప్పేం లేదు. మనం పద్ధతిలో మంచిగా ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయరు. మనం ఉండాల్సింది బుద్ధిలో మంచిగా ఉండాలి, డ్రెస్ సెన్స్లో కూడా మంచిగానే ఉండాలి. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. లేడీస్ అందరూ ఆయన చెప్పింది అయితే మాత్రం నాకైతే మాత్రం ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది. అయితే అనసూయ గారు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పారు, శివాజీ గారు కప్పుకోండి అంటే మా ఒళ్ళు మా ఇష్టం. అది నాకు తెలియదండి, ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ నేనైతే ఆయనకి 100% కరెక్టే అని చెప్తున్నా. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ట్రెడిషన్స్ నేర్పించాలి, కల్చర్ వాల్యూస్ నేర్పించాలి. అమ్మాయిలకి అయితే బట్టలు సెన్స్ మాత్రం మంచిగా ఉండాలి. అదైతే కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వరు. నా పేరు ఆదిత్య. ఈ మధ్య ఆడవాళ్ళ డ్రెస్సింగ్స్ మీద సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఆడవాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దానికి ఏమీ తప్పేమీ లేదు. అయితే శివాజీ చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. శివాజీ చెప్పింది ఏమిటి, జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉంటే బాగుండదు అని చెప్పారు ఆయన. ఆయన చెప్పిన అభిప్రాయం రైటే అని ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆ విషయంలో డౌట్ లేదు. అయితే 2 పదాలు తప్పు పదాలు దొల్లాయి, మాట్లాడేటప్పుడు అనేకం వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత అతను చెప్పిన విషయాన్ని మనం గ్రహించాలి తప్ప ఏవో 2 పదాలు తప్పు మాట్లాడాడు కదా అని పోలీస్ కేసు పెడతాం, కోర్టుకు వెళ్తాం అనడం ఇది ఎంత రైట్ అయిన విధానం కాదు. మనల్ని మనం మార్చుకోవాలి తప్ప ఎవరో చెప్తే మారతారని అనుకోవడం మూర్ఖత్వం. ఇది ఎవరు మారరు. కానీ అతను పాపం ఏదో ప్రయత్నం చేశాడు, చెప్పాడు. కానీ ఆ చెప్పిన దానికి ఫలితం ఏమిటంటే ట్రోలింగ్స్. ఇది కరెక్ట్ విషయం కాదు. ఇది ఇలాగే అన్వేష్ గురించి కూడా వస్తున్నాయి, ట్రోలింగ్స్ వస్తున్నాయి. అన్వేష్ ఆ టైప్లో మాట్లాడడం అనేది ఏ రకంగా కరెక్ట్? అతను అనవసరమైన మాటలు మాట్లాడాడు. సీతాదేవి గురించి, ద్రౌపది గురించి ఇప్పుడు ఎందుకు? ఏనాడో పురాణ స్త్రీలు వాళ్ళు. ఆ పురాణ స్త్రీల గురించి మాట్లాడే హక్కు కానీ, అధికారం కానీ, అర్హత కానీ మనకు లేదు. ఆ విషయం ముందు తెలుసుకోవాలి. నా పేరు పూజ. అదే మొన్న శివాజీ గారు జరిగిన సంఘటన బట్టి చూస్తే అతను చెప్పడంలో తప్పేం లేదు. కాకపోతే అతను కొంచెం 2 వర్డ్స్ అనేది కంట్రోల్ అయ్యి మాట్లాడడం వల్ల అది మొత్తం మైనస్ అయిపోయింది. అతను చెప్పింది మన కోసమే, డ్రెస్సింగ్ స్టైల్ అంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఎలాగా మంచి డ్రెస్ వేసుకున్నా తప్పే, అలా అని చెప్పి స్టైల్గా రెడీ అయినా తప్పే. ఎలాగైనా వాళ్ళ చూపులో బట్టి ఉంటుంది. వాళ్ళు అలా ఉన్నారని చెప్పి మనకి ఇష్టం వచ్చిన ఉండడంలో కరెక్ట్ కాదు. కొంచెం మనం కూడా మన హద్దుల్లో మనం కంట్రోల్ అయ్యి ఉంటే మంచిదని నా ఒపీనియన్. అండ్ అలాగే అనసూయ గారు మాట్లాడారంటే తన ఒపీనియన్ తను చెప్పుకుంది, మన ఒపీనియన్ మనం చెప్పుకుంటాం. సో ఇందులో ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. వాళ్ళ ఒపీనియన్ చెప్తే మనం పాటిస్తాం అనేది మనలో ఉంటది, అందరిలో ఉండదు. కాబట్టి సో శివాజీ గారు మన కోసమే చెప్పారు. కాకపోతే ఒక 2 వర్డ్లు కంట్రోల్ అయ్యి మాట్లాడడం వల్ల ఇప్పుడు పాజిటివ్ గా వెళ్లాల్సింది మొత్తం నెగిటివ్ గా అయిపోయింది. నా పేరు తనూజ. అంటే శివాజీ గారు అలాగే మన కాసి స్టాండ్ తీసుకుని మాట్లాడడం అనేది కరెక్ట్. అంటే ఇప్పుడు జనరేషన్ టెక్నాలజీలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే చూసిందే బట్టలు కానీ అయితే ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఎలాంటి బట్టలు వేసుకోవాలన్నది కూడా తెలిసి ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నా గ్యాదరింగ్ కాబట్టి అలా ఉండాలని చెప్పడం ఆయన తప్పు కాదు. హాయ్ అండి, నా పేరు శ్రీలత. శివాజీ గారు చెప్పింది దట్ ఈస్ 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన విప్పుకొని తిరగమని అయితే చెప్పటం లేదు. ఒక ఆడదాయి జన్మనిచ్చినందుకు భగవంతుడు మనం కప్పుకోమని చెప్పారు. సో ఈ సమాజంలో ఎలాగుందనంటే కప్పుకోమనడానికి వాళ్ళకి ఇప్పుకోమని తిరిగినట్టుగా అని వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. చెప్పడంలో అతనిది తప్పేమీ కాదు, అతను చెప్పింది 100% కరెక్ట్. బట్ అనసూయ గారు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారో దట్ ఈస్ వే ఆఫ్ థింకింగ్. అనసూయ గారిది రాంగ్ అని నేను చెప్తున్నాను.